మన్నాను కురిపించితివి. యెహోషువ ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఈ దిన వాక్యం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు. గడిచిన సమయం అంతా నీ రెక్కల చాటున భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో నీ మాటల కొరకు ఆశ కలిగి ఉంటుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. దేవునికి పక్షపాతము లేదు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవునికి ఉన్నటువంటి ఒక లక్షణాన్ని లేదా దేవునికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకతని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏంటి ఆ ప్రత్యేకత అని మనము ఆలోచించినట్లయితే దేవునికి పక్షపాతము లేదు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనుషుల హృదయాలను మనం పరిశీలన చేసినట్లయితే, మనుషుల గురించి ఆలోచన చేసినట్లయితే ప్రతి వ్యక్తి కూడా ఏమి కలిగి జీవిస్తున్నాడంటే పక్షపాతము కలిగి జీవిస్తూ ఉన్నారు. అనగా ఒకరిని ఒకలా చూడటము, ఒకరిని ఒకలా చూడటము, బంధువులు, స్నేహితులు, చివరికి మనం ఉద్యోగం చేసేటువంటి ప్రాంతాలలో, ప్రదేశాలలో కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చూడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి, లేదా వారికి ఉన్నటువంటి టాలెంట్ను బట్టి, లేదా వారికి ఉన్నటువంటి ఇతర కారణాలను బట్టి మనుషులు ఏం చేస్తున్నారంటే పక్షపాతము చూపిస్తూ ఉన్నారు. అంటే ఇద్దరు వ్యక్తులను ఒకే విధంగా ప్రేమించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే మనుషులు పక్షపాతము కలిగి జీవిస్తూ ఉన్నారు. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవునికి పక్షపాతము లేదు. ఈ మాటలేంటినా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో, నీ కుటుంబంలో నీవు జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు అనేక మంది మనల్ని పక్షపాతంగా చూడొచ్చు. మనం ఉద్యోగం చేసేటువంటి పరిస్థితుల్లో మన బంధువులు, మన స్నేహితులు మనల్ని పక్షపాతంగా చూడొచ్చు. ఒకరిని ఒకలాగా, ఇంకొకరిని ఇంకోలాగా. ప్రతి నిత్యము నీవు పక్షపాతము చేత నిన్ను బాధిస్తూ ఉన్నారేమో. నువ్వు ఉద్యోగం చేసేటువంటి ప్రదేశంలో, నువ్వు నివసిస్తున్నటువంటి ప్రదేశంలో పక్షపాతము కలిగి నిన్ను బాధకు గురి చేస్తూ ఉన్నారేమో. నేను సరిగ్గా పట్టించుకోవట్లేదేమో. దిగులు చెందకు, భయపడకు. ఎందుకంటే మనుషులకు పక్షపాతం ఉంది కానీ దేవునికి పక్షపాతము లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషులు పక్షపాతము చూపి నీకేం చేయగలరు? నిన్నేమీ చేయలేరు. ఏదో నేను చిన్న ఇబ్బంది పెట్టచ్చు, లేదంటే నీ చేత ఎక్కువ సమయము వర్క్ చేయించవచ్చు, లేదా ఇతరుల కంటే నిన్ను కొంచెం తక్కువగా చేసి చూడొచ్చు. కానీ దేవుడు అలా చూసేవాడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి పక్షపాతము లేదు. నువ్వు ఈ వాక్యం ఇట్టిన నీ జీవితంలో నిన్ను ఈ పక్షపాతపు చూపు చేత నువ్వు ఉద్యోగం చేస్తున్న పరిస్థితుల్లో కానీ, నీ కుటుంబంలో నువ్వు జీవిస్తున్నప్పుడు కానీ, నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ నిన్ను పక్షపాతము కలిగి చూస్తూ ఉన్నారేమో. దిగులు చెందకు, భయపడకు. నిన్ను సృష్టించినటువంటి దేవునికి పక్షపాతము లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పక్షపాతము లేనటువంటి దేవుని వైపు మనం చూసినప్పుడు, పక్షపాతము లేనటువంటి దేవుణ్ణి మనం అంగీకరించినప్పుడు ఆయన మనల్ని సమానంగా చూస్తాడు. దిగులు చెందకు. నువ్వు ఉన్నటువంటి పరిస్థితిలో ఎవరైతే నిన్ను పక్షపాతంగా చూస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను పక్షపాతంగా చూస్తూ ఉన్నారో వారి చేతుల్లోంచి దేవుడు నిన్ను విడిపించగలడు. ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళగలడు. నీ ఆర్థిక పరిస్థితులను బట్టి, నీకున్నటువంటి టాలెంట్ని బట్టి వాళ్ళు నీ ఏళ్ళ పక్షపాతము కలిగి చూపిస్తున్నారేమో. భయపడకు, దిగులు చెందకు. దేవునికి పక్షపాతము లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారికి ఇచ్చినటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువన్నీ కూడా
అన్నీ కూడా మనకి సమానంగా ఇచ్చాడు. అయితే నీవు ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు నిన్ను పక్షపాతం కలిగి చూస్తున్నావేమో, నీ స్థితిని బట్టి వారు నిన్ను పక్షపాతంగా చూస్తున్నారేమో. దిగులు చెందకు. నీ స్థితి గతులను మార్చగలిగినటువంటి దేవునికి పక్షపాతము లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరుడా, ఈ వాక్యం బట్టి ధైర్యం తెచ్చుకుని, ఈ వాక్యమును బట్టి విశ్వాసము తెచ్చుకుని, ఈ వాక్యమును బట్టి నిరీక్షణ తెచ్చుకుని, ఈ లోకముల వ్యక్తులు నిన్నే పక్షపాతముతో చూసినా సరే, నిన్ను నన్ను సృజించిన దేవునికి, నిన్ను నన్ను ఏర్పరిచిన దేవునికి, నీకు నాకు ఈ జీవితాన్ని, ఈ బ్రతుకును, ఈ పరిస్థితుల్ని ఇచ్చిన దేవునికి మాత్రము పక్షపాతము లేదు. కాబట్టి ఈ వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకుని మనము పక్షపాతము లేని వారిగా మనము ఇతరుల ఎడల ప్రేమ కలిగి జీవించాలి. అప్పుడే దేవుడు మనకి సహాయము చేస్తాడు. ఎందుకంటే ఆయన ఏ విధంగా అయితే ప్రేమించాడో మనము కూడా ఆ విధంగా ప్రేమించే వారిగా ఉండాలి. ఇతరులు మనల్ని పక్షపాతంగా చూస్తున్నారని మనము కూడా వారిని అలా చూడకూడదు అవకాశం వచ్చినప్పుడు. ఎందుకంటే దేవునికి పక్షపాతము లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పక్షపాతము లేని దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనము కూడా పక్షపాతము కలిగి వారిని చూసేవారిగా, కక్ష సాధింపు చేసేవారిగా మనము జీవించకూడదు. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు, ఆయనకి పక్షపాతము లేదు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో దేవుడు ఇతరులు మనల్ని పక్షపాతముతో చూస్తూ ఉంటే మనము ఆ విధంగా చూడకుండా ఉండటానికి, ఎవరైతే ఆ విధంగా చూస్తున్నారో వారి బారి నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి దేవుడు కృప చూపించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. అవును ప్రభా, ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు ఇతరులు మా ఎడల పక్షపాతము చూపిస్తూ ఉన్నప్పటికీ ప్రభా, మేము సమయం వచ్చినప్పుడు ఆ విధంగా చూపించకుండా నీ ప్రేమను చూపించడానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి ప్రభా, డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న దేవా తన బిడ్డలందరి కోసము ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి ప్రభా, గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రభువా నిరంతరం చదువుతూ ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ఆర్థిక పరిస్థితుల్ని, వారి కుటుంబ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులకు దేవా తన్ని ప్రవేశ నీ జ్ఞానము, నీ తెలివి సమృద్ధిగా దయచేయమని దేవా ప్రభువా, ఎవరైతే దానికోసము దేవా తను కృషి చేస్తూ ఉన్నారో ప్రభువా, వారందరికీ దేవాని జ్ఞానం ఇచ్చి ప్రభువా దేవా తను ఒక ఉద్యోగముతో వారిని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.